రైట్ ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్‌లో మనము భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ఘట్టాలను తెలుసుకుందామండి. రైట్ ఫ్రెండ్స్. మనకు ముందుగా 1757లో మనకు ఒక ముఖ్యమైనటువంటి యుద్ధం జరిగిందండి. ప్లాసీ యుద్ధం అండి. ఇది బ్రిటిష్ పాలనకు నాంది. అంటే 1757లో బ్రిటిష్ పాలనకు ముఖ్యమైన యుద్ధం అండి ఇది. 1764లో మీకందరికీ తెలుసండి, బక్సార్ యుద్ధం అండి. ఈ బక్సార్ యుద్ధానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, బ్రిటిష్ పాలనకు నాంది పలికిన 1757 ప్లాసీ యుద్ధంలో ఇందులో మాత్రము బ్రిటిష్ ఆధిపత్యం మరింత బలపడిందండి. ఫ్రెండ్స్, ఇంకా కిందికొస్తే 1773లో ఒక ముఖ్యమైనటువంటి చట్టం అండి. దాన్ని రెగ్యులేటింగ్ చట్టం అంటారండి. ఫ్రెండ్స్, ఈ రెగ్యులేటింగ్ చట్టంలో బ్రిటిష్ పరిపాలనకు సంబంధించినటువంటి ఇది తొలి చట్టం అండి. 1750 సారీ అండి 1857లో సిపాయిల తిరుగుబాటు అండి. ఇది ఒక చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తాడండి. ఎందుకంటే మనము స్కూల్ పుస్తకాలలో చాలా బాగా చదువుకుంటాం. మరి సిపాయిల తిరుగుబాటు అనేది భారత తొలి స్వతంత్ర సమరము. అంటే భారతదేశంలో అంతకన్నా ముందు జరిగిన యుద్ధాలు కానీ, చట్టాలు కానీ అవి మామూలుగా జరిగినటువంటివి. కానీ సిపాయిల తిరుగుబాటు మాత్రము భారతదేశంలో ఒక తొలి స్వతంత్ర సమరం అని చెప్పొచ్చండి. రైట్ ఫ్రెండ్స్, ఇంకా కిందికొస్తే 1885 ఇది చాలా వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇది జాతీయ ఉద్యమానికి నాంది అండి. అంటే మన భారతదేశంలో ఒక ఒక పార్టీ, ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ ఉద్యమానికి బలమైన పునాది అండి ఇది. రైట్ ఫ్రెండ్స్, కిందికి వచ్చి చూస్తే 1905 ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. బెంగాల్ విభజన. ఆ రోజుల్లో బెంగాల్ విభజన అంటే పంజాబ్, బీహార్, జార్ఖండ్ అనేటివి 3 రాష్ట్రాలు వచ్చేసి, అప్పుడు రాష్ట్రాలు కాదండి, అవి 3 కలయిక. ఆ 3ని విడగొట్టాలని చెప్పేసి ఒక బ్రిటిష్ వారు చేసిన ఒక పన్నాగం అండి. దాంట్లో భాగంగానే మనకు బెంగాల్ విభజన అనే ఒక కాన్సెప్ట్ వచ్చిందండి. ఇందులో ముఖ్యంగా స్వదేశీ వస్తువులనే వాడాలి. అంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన విదేశీ వస్తువులు భారతదేశంలో తీసుకొచ్చి వాళ్ళు మా వస్తువులను కూడా వాడండి అన్నారు. కాదండి, మనోళ్ళు మాత్రము స్వదేశీ వస్తువులను మాత్రమే వాడాలి అని చెప్పేసి ఈ ముఖ్యమైన బెంగాల్ విభజన మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1906 1906లో ముస్లిం లీగ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ అండి. ముస్లింలకు ప్రత్యేక రాజకీయ సంస్థలు కావాలి. అంటే ప్రత్యేక రాజకీయ సంస్థ. ఇది ఒక ముస్లింలకు సంబంధించినటువంటి ప్రత్యేక రాజకీయ సంస్థ అండి. 1907 ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సూరత్ చీలిక. అంతకంటే ముందు మన రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుంటే, కాంగ్రెస్లో సంబంధించిన మీటింగ్స్ సంబంధించి సూరత్ చీలిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో కాంగ్రెస్ నాయకులే అతివాదులు, మితవాదులుగా విడిపోతారండి. అంటే అతివాదులు అనేవాళ్ళు ఒకవైపు, మితవాదులు అనేవాళ్ళు ఒకవైపు అండి. ఇందులో చూసుకుంటే స్వాతంత్రం కావాలనే ఒక వాళ్ళు, మాకు వేరే హక్కులు కావాలని ఇంకో వాళ్ళు పోరాడేవారండి. ఓకే, కిందికి వచ్చి చూస్తే 1909 1909 అండి. మింటో మార్లే సంస్కరణలు. ఇందులో ప్రత్యేక ఎన్నికల విధానం ప్రవేశపెట్టాను. కిందికి వచ్చి చూస్తే 1911 బెంగాల్ విభజన రద్దు.
మనం ముందుగా తెలుసుకున్నామండి. 1905లో బెంగాల్ విభజన. అప్పుడు స్వదేశీ వస్తువులను వాడాలని చెప్పారు. అదే దానికి సంబంధించిన విషయం అండి. 1911 అక్కడ బెంగాల్ విభజన జరిగితే, ఇక్కడ బెంగాల్ విభజన రద్దయిందండి. ఇందులో ముఖ్యంగా కలకత్తా నుంచి ఢిల్లీకి మన రాజధానిని మార్చారండి. అప్పుడు కలకత్తా ఉంటుండే మన ఇండియా రాజధాని. అక్కడి నుంచి 1911 బెంగాల్ విభజన రద్దులో భాగంగా కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధాని మార్పండి. ఫ్రెండ్స్, 1915లో చూసుకుంటే, అంతకన్నా ముందు మీ అందరికీ తెలుసండి, గాంధీజీ సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన టూర్‌లో ఉండేవాడు. కానీ 1915లో గాంధీ భారత్‌కి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇందులో ముఖ్యంగా దీన్ని చూసుకుంటే గాంధీ యుగం ప్రారంభం అని మనము అనవచ్చండి. కిందికొచ్చి చూస్తే 1916 అండి. ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లక్నో ఒప్పందము. అంటే ఈ లక్నో ఒప్పందం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దీన్ని హోమ్ రూల్ ఉద్యమంగా భావించేవారు. ఇందులో కాంగ్రెస్, ముస్లిం సహకారం ఉన్నదండి. లక్నో ఒప్పందం అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. చూసుకుంటే 1917 చాలా ఇంపార్టెంట్ డేట్స్ అండి ఇవన్నీ. 1917 అనేది చంపారణ్ ఉద్యమం అండి. ఇది చంపారణ్ ఉద్యమము గాంధీజీ ప్రవేశపెట్టిన తొలి సత్యాగ్రహం అండి. రైట్ ఫ్రెండ్స్, కిందికి వచ్చి చూస్తే 1918లో మరో ఉద్యమము ఖేడా సత్యాగ్రహము. ఇంకోటి ఇంపార్టెంట్ డేట్ అండి ఇది. ఇది 1919 వెరీ 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 ఇంపార్టెంట్ అండి. చూసుకుంటే రౌలట్ చట్టం అని కూడా అంటారు. దీనిలో భాగంగా జలియన్ వాలాబాగ్ మారణకాండ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనగా ఇందులో స్వతంత్ర ఉద్యమంలో ఈ జలియన్ వాలాబాగ్ మారణకాండ అనేది ఒక కీలక మార్పు అండి. రైట్ ఫ్రెండ్స్, ఈ 1919 మీరు గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ డేట్. ఆ తర్వాత చూసుకుంటే 1920 నుంచి 22, 1920 నుంచి 22 వరకు ఒక ఇంపార్టెంట్ ఉద్యమం అండి, సహాయ నిరాకరణ ఉద్యమము. ఇది ఇది కూడా మన గాంధీ గారే ప్రవేశపెట్టారండి. చూసుకుంటే 1922లో చౌరీ చౌరా సంఘటన జరిగిందండి. ఇందులో చూసుకుంటే పైన జరిగినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం ఉపసంహరణ కూడా ఇందులో జరిగింది. రైట్ ఫ్రెండ్స్, 1927లో సైమన్ కమిషన్ అనే ఒక బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఒక చట్టం అండి, ఒక కమిషన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో దీనికి సంబంధించినటువంటి సైమన్ గోబ్యాక్ అనే నినాదాలు కూడా వచ్చాయండి. 1928 మనకందరికీ తెలుసండి, నెహ్రూ నివేదిక అండి ఇది. 1929లో లాహోర్ సమావేశం జరిగిందండి. ఇందులో పూర్తి స్వరాజ్యం కావాలని చెప్పేసి ఒక నినాదం అండి. 1930లో దండీ మార్చ్ అండి. ఇది ఉప్పు సత్యాగ్రహము, శాసనోల్లంఘన ఉద్యమం అంటారు. మిగతా సంబంధించిన విషయాలు మనము రేపటి క్లాస్లో తెలుసుకుందామండి.